ప్రైజ్ ది లార్డ్. లైవ్లోకి వచ్చిన వారందరినీ ప్రభు దీవించుగాక. వాక్యాన్ని వింటున్న వారందరినీ ప్రభు ఆశీర్వదించుగాక. హెబ్రీయులకు రాయబడిన పత్రిక దేవుని వాక్యాన్ని కాసేపు ధ్యానం చేసుకుందాం. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 37, 38, 39 3 వచనాలు చదువుదాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 37, 38, 39 వచనాలు చదువుదాం. కాలము బహు కొంచెముగా ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించు. గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనం నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. పిల్లలు, ఇక్కడ మనం చూస్తున్నాం, కాలము బహు కొంచెముగా ఉన్నది. టైమ్ ఇస్ వెరీ 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 షార్ట్. కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చేవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభు వస్తున్నాడు. అయితే ఇక్కడ ప్రభు చెప్పాలనుకుంటే మాట ఏంటి తెలుసా? నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నాకు సంతోషం ఉండదు, నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనం నశించుటకు వెనుక తీయవారము కాము కానీ. పిల్లల ప్రభు అంటే త్వరగా వస్తున్నాను, కాలం కొంచెం ఉంది, త్వరగా వచ్చేస్తున్నాడు. అయితే నా రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ, విశ్వాసి, సేవకులు, దైవజనులు, సువార్తికులు అందరి గురించి ప్రభు మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? వెనుక తీసిన ఎడల అతని ఆత్మయందు నాకు సంతోషం ఉండదు. కింద అంటున్నాడు, మనం వెనుక తీయవారము కాదు, వెనుక తీయుట, నెవర్ డ్రాబ్యాక్ అని. డ్రాబ్యాక్ వెనుక తీయుట. పిల్లరా, ఈ సాయంకాల సమయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో వెనుక తీయకూడదు. వెనుక తీస్తే దేవుని ఆత్మకు మన యందు సంతోషం ఉండదు. మరి వెనుక తీయకుండా ఏం చేయాలండి? మనం ముందుకే వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. We rush into, we forward into, we press into the goal, run towards the goal. గురు వైపు పరుగులు తీయాలి, గమ్యం వైపు పరుగులు తీయాలి, పరలోకం వైపు పరుగులు తీయాలి. ప్రభు మన ఎదుట సెటప్ చేసి ఉంచిన ఆ గురి వద్దకు పరిగెత్తాలి. వెనక తీసిన ఎడల, వెనకకు తిరిగి చూసిన ఎడల మన ఏదో ప్రభు ఆత్మకు సంతోషం ఉండదు. నేను దేవుని వాక్యాలు కొన్ని మాటలు, కొంతమంది వెనుక తీయకుండా ఎలా ప్రభు కొరకు జీవించారో, కొంతమంది ఎలా వెనుక తీశారో, కొన్ని మాటలు క్లుప్తంగా దేవుని వాక్యం నుంచి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఫైనల్గా అల్టిమేట్గా మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏంటో తెలుసా? నేను వెనుక తీయను ప్రభువా, వెనకకు చూడను ప్రభువా, ముందుకే సాగుతాను, వెనుక తీయక అనే మాట గురించి రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో పిల్లరా 6వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాతో అత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. కిందకి ఎలా చూసుకుందా? అంతటా అతడు ఫిలిస్తీయులను ఓడించెను. అతడు యెహోవాను అత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనక తీయక అనే మాట రాయబడింది. పిల్లరా, ఎవరి రాజు అంటే హిజ్కియా. మీరు 18వ అధ్యాయంలో మొదటి వచనంలో హిజ్కియా, ఆహాజు కుమారుడు హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 సంవత్సరాలు 25 ఇయర్స్ ఏజ్లో సింహాసనం మీద కూర్చుని 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. పిల్లలు, ఈయన గురించి దేవుడు మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? అతడు యెహోవాను హత్తుకొని, ఏం మాట అండి. నెంబర్ 1 హత్తుకున్నాడు దేవుడిని. 2వది వెనుక తీయలేదట. 3వది ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞల నుండి గైకొన్నాడంట.
ఈ 3 అనుభవాలు ఆయన జీవితంలో ఉన్నాయి, హిజ్కియా జీవితంలో. అప్పుడు ఏమైందట, యెహోవా అతనికి తోడయుండి అతడు వెళ్ళి చోటనెల్లా దేవుడు అతని పక్షంగా యుద్ధం చేసి, వెళ్ళి చోటనెల్లా యుద్ధాలన్నింటిలో దేవుడు తోడయుండి విజయం ఇచ్చి అతని రాజ్యాన్ని స్థిరపరిచినట్లుగా మరి దేవుని వాక్యంలో మనం చూస్తాం. హిజ్కియా వింటున్నారా? ఈ రాజు గురించి 3 అద్భుతమైన మాటలు రాయబడి, అందులోనే మనం తీసుకోవాల్సిన మాట ఏంటంటే, వెనుక తీయక, వెంబడించుటలో వెనుక తీయక వెంబడిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు, సేవకుడిని వెంబడిస్తున్నాడు, వాక్యాన్ని వెంబడిస్తున్నాడు, సహవాసాన్ని వెంబడిస్తున్నాడు. వెంబడిస్తూ ఉండాలండి మనం. వెంబడించుటలో వెనక తీస్తున్నావా? నీ స్పిరిచువల్ లీడర్ని, నీ ఆత్మీయ నాయకుడిని, ప్రభు ఏ సంఘంలో నిన్ను స్థిరపరిచాడో ఆ సంఘంలో ఉన్న ఆ సంఘమును విడిచి నువ్వు వెనక్కి వెళ్తున్నావా? వెంబడించుట, దేవుణ్ణి వెంబడించుట. మనందరికీ బాగా తెలుసు. మరి రూతు 1:14, రూతు గ్రంథం 1:14 2 కోడళ్ళు, పిల్లలు వార్ప అండ్ రూతు, ఇద్దరు మరి నయోమి విషయంలో ఎలా ప్రవర్తించారో మనందరికీ బాగా తెలుసు. బైబిల్ చెప్తుంది, వార్ప అట ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిందట. రూతు అయితే మరి హత్తుకున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. రూతు హత్తుకుని, రూతు నయోమిని హత్తుకుంది. ఈ రోజుల్లో మరి దేవుని బిడ్డలమైన మనం దేవుణ్ణి హత్తుకుంటున్నామా? సంఘాన్ని హత్తుకుంటున్నామా? వాక్యాన్ని హత్తుకుంటున్నామా? వెంబడిస్తున్నామా? వెంబడించడం అంటే ఏంటండి? వెంబడించడం అంటే ఆయన అడుగుజాడల్లో, యేసయ్య అడుగుజాడల్లో నడవటం, యేసయ్య వెనకాతల నడవటం. ప్రియులారా, గుడ్డివాడు మార్కు సువార్త 10:52 ప్రియులారా, గుడ్డివాడు కన్నులు తెరవబడినప్పుడు వాడు యేసు వెంబడి వెళ్ళునని రాయబడింది. యేసుని వెంబడించాడు. కన్నులు తెరవబడిన తర్వాత, అరే ఇంతవరకు నేను రాంగ్ ప్లేస్లో ఉండిపోయాను, నేను యేసుని వెంబడించాలి అని యేసుని వెంబడిస్తూ ఉన్నాడు. వెంబడించడం, యేసయ్యని వెంబడించడం అంటే ఆయన అడుగుజాడల్లో అడుగులు వేసుకుంటూ. ప్రియులారా, డోంట్ సీ మనుషులు కానీ, లేకపోతే మంచి భక్తులు కానీ, క్రైస్తవులు కానీ, మరి ఎవరిని చూడొద్దు, యేసయ్యని చూడండి. లుక్ అట్ జీసస్. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో యేసుప్రభు వారి యొక్క లైఫ్ స్టైల్, యేసుప్రభు వారి యొక్క జీవితాన్ని మనం స్టడీ చేయాలి. మోర్ అండ్ స్టడీ. ఎక్కువ చదివి యేసయ్య లైఫ్ స్టైల్ని మనం ఫాలో అవ్వాలి. యేసయ్యలాగా, యేసయ్య ఎలా మాట్లాడాడు అలాగా, యేసయ్య ఎలా చూచాడో అలాగా, యేసయ్య ఎలా డీల్ చేసాడో అలాగా, ఎలా ప్రేమించాడో అలాగా, ఎలా క్షమించాడో, ఎలా కనికరపడ్డాడో, ఎలా దర్శించాడో, ఎలా ఆదరించాడో, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి యేసయ్యలో, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. వివేకానంద అని ఒక గొప్ప మరి మన దేశంలో మహానుభావుడు వివేకానంద స్వామి అంటారు. ఆయన ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు మహనీయుడు, ఆయన అభినందనీయుడు, ఆయన దేవుడు. ఆయన దినాల్లో గనక నేను బ్రతికి ఉండుంటే నా హార్ట్ కోసి, నా ఈ గుండె కోసి, నా గుండెలోంచి ఊగుతున్న రక్తంతో యేసుప్రభు పాదాలు కడిగేవాడిని అన్నాడు. ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు! ఎంత మహనీయుడు, ఎంత శ్రేష్ఠుడు, ఎంత గొప్పవాడు! యేసు ప్రభు యొక్క అడుగుజాడలు నడుస్తూ యేసయ్యని వెంబడించటం చాలా ప్రాముఖ్యం. ఫాలో జీసస్. డోంట్ ఫాలో ద వరల్డ్, డోంట్ ఫాలో ద ఎనీ మెన్ ఆర్ ఉమెన్. ఫాలో జీసస్. మత్తయి సువార్త 4:19 మత్తయి సువార్త దేవుని వాక్యంలో మత్తయి సువార్త 4:19 ఒక మాట, ఆయన వెంబడించాలంటే ఎలా వెంబడించాలట? ఎలా పడితే అలా వెంబడిస్తామా? ఎవరు పడితే అలా వెంబడిస్తారా? ఎలా వెంబడించాలి? ఆయన వెంబడి రండి. ప్రభు అంటాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేస్తానని చెప్పినప్పుడు వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించరి. పిల్లలు, ఆయన వెంబడించాలంటే ఏదో ఒకటి విడిచిపెట్టాలంట. మనం ఏం విడిచిపెట్టాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టాలి. దుర్దేశాలు, దురాలోచనలు విడిచిపెట్టాలి. బయటికి బాగానే కనబడుతున్నావు, బయటికి లుకింగ్ వెరీ స్మార్ట్, లుకింగ్ వెరీ బ్రైట్, వెరీ షైనీ లుకింగ్, బట్ ఇన్సైడ్ వాట్ అబౌట్ అవర్ సీక్రెట్ లైఫ్? మన రహస్య జీవిత సంగతి ఏంటి? రహస్యంగా మన పరిస్థితి ఏంటి? పాపాన్ని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించి వారట, వెంటనే వారు వాళ్ళని విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. 22వ వెంటనే వారు తమ ధోనిను, తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన విడిచిపెట్టి లీవ్ సంథింగ్ అండ్ ఫాలో హిమ్. పాపాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించాలి.
నువ్వు ఆయన వెంబడించినప్పుడు ఎలా వెంబడించాను? లూకాసు సువార్త 9:23 చూడు. దేవుని వాక్యపు ఆధారాలతో నేను మీ ముందుకు వస్తున్నాను. 9వ అధ్యాయం లూకాసు సువార్త 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా మరియు ఆయన అందరితో ఇట్లనను, ఎవడైనా నన్ను వెంబడింపాలని అనుకుంటే తాను ఉపేక్షించుకుని, మొట్టమొదట తను తాను ఉపేక్షించుకోవాలి. ప్రతిదినం తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రభువు అన్నాడు, ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే, హూస్ ఎవర్ ఫాలో మీ, తను తాను ఉపేక్షించుకోవాలి. ఐఎమ్ నథింగ్ అనుకోవాలి. నేను ధూళి దుమ్మయ్యా, నేను అడవి పువ్వులట్టున్నాయ్యా, నీటి ఆవిరిలట్టున్నాయి. ఐఎమ్ నథింగ్ అయ్యా, ఐఎమ్ సంథింగ్ అనుకుంటే నువ్వు వెంబడించలేవు ఆయన. నేను డబ్బున్నోడిని, లేకపోతే పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడిని, పలానా గోత్రికుడిని, పలానా వ్యక్తిని, ఐఎమ్ సంథింగ్ అనుకుంటే నువ్వు వెంబడించలేవు ఆయన. ఐఎమ్ నథింగ్ అనుకుంటే నేను ఉపేక్షించుకునేది. ఐఎమ్ నథింగ్ లార్డ్. నేను ఏమై అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరిలంటే వాళ్ళం మనం ప్రియులరా. అవును, అమెరికా దేశంలో రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ప్రియులరా, ఒక్క నెల 2 నెలల్లో ఎంతమంది ఎగిరిపోయారండి? సుమారు 1,00,000 దాటిపోయారు. 1,00,000 మంది అసలు పిట్టలు రాలంటే రాలిపోయారు. పిల్లలు చైనా దేశంలో వారు 3,000 అంటున్నారు, కానీ సుమారు 2-3 లక్షల మంది చనిపోయారటండి అక్కడ వుహాన్ పట్టణంలో, సిటీలో. పిల్లలు మనిషి ఆయువు ఎంతసేపు అండి? ఎంతసేపు? అంతలో కనబడి మనం ఏమి తేలేదు, ఏం పట్టుకెళ్ళాం. అందరు నావారనుకుంటున్నా కానీ పిల్లలు అందరు నావారనుకున్న ఆ సమయం చోటు ఎవరు మనతో ఉండరు. మనల్ని ఎవరైతే పుట్టించారో, ఎవరైతే మనం పంపించారో ఆయనే మనతో ఉంటాడు. ఆయనే ప్రభు అయిన యేసయ్య. ఆయన నీతో చివరి వరకు ఉంటాడు. మోక్షానికి తీసుకెళ్ళి మోక్ష ప్రదాత, శాంతి దాత దేవుడు, ఆయన నీతో నాతో ఉంటాడు. కాబట్టి పిల్లరా, ఐఎమ్ సంథింగ్ అనుకోకూడదు, ఐఎమ్ నథింగ్ అనుకుంటూ తను ఉపేక్షించుకొని, బైబిల్ చెప్తుంది ప్రతిరోజు తన సిలువను ఎత్తుకుని వెంబడించాలంట. ప్రతిరోజు ఒక్కొక్క సిలువ ఇచ్చాడు, ఒక బాధ్యత, ఒక భారాన్ని ప్రభుత్వ ఆత్మల భారాన్ని, ఆ సిలువను ఎత్తుకొని నువ్వు ఆయన వెంబడించాలి. వెంబడించడంలో వెనుక తీయొద్దు పిల్లరా. యేసయ్యను వెంబడించడంలో వెనక తీయొద్దు. నీ వెనకాతనే ఉంటానయ్యా, నేను నీతో నడుస్తానయ్యా, నీ మార్గాల్లో నేను నడుస్తానయ్యా, నిన్ను విడవనయ్యా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వదలనయ్యా, ప్రాణాపాయం వచ్చినా విడిచిపెట్టనయ్యా, ఎన్ని భిన్నమైన బోధలు వచ్చినా నిన్ను వదలనయ్యా, ఎంతమంది నన్ను మిస్ప్రైజ్ చేసిన నిన్ను వదలనయ్యా. నీ ప్రేమ ఎవరు చూపించారయ్యా? నీలా నన్ను ఎవరైనా ప్రేమించారా? యేసయ్యా, నీలా నేను ఎవరైనా క్షమించారా? యేసయ్యా, నీలా ఎవరైనా నా పాపాలను కడిగారా, క్షమించారా? నీలా నేను ఎవరైనా హత్తుకున్నారా, ఎత్తుకున్నారా, దివించారా? నిన్ను విడువనయ్యా, నిన్ను వెంబడిస్తానయ్యా అని ఒక తీర్మానం తీసుకున్నాడు. పిల్లరా, ఇక్కడ హిజ్కియా రాజు వెంబడించుటలో వెనుక తీయక అనే మాట వ్రాయబడింది. పిల్లరా, హిజ్కియా. మరొక ఉదాహరణ మీకు చూపిస్తాను, చూడండి. దానియేలు గ్రంథం 6:10లో దానియేలు అనే ఒక భక్తుడు ప్రార్థన చేయటంలో వెనుక తీయలేదు. చూడండి, 6:10, దానియేలు 6:10 చదవండి. ఇట్టి శాసనం సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునిను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినం 3 మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఇక్కడ దానియేలు అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆయన గురించి ఏం రాయబడింది అంటే, ఇట్టి శాసనము సంతకము చేయబడని దానియేలు తెలుసుకొనినాను. మీరు డౌట్ రావచ్చు, ఎట్టి శాసనం? ఆ దినాల్లో ఉన్న మరి రాజు ఒక శాసనాన్ని ఏర్పాటు చేసేటట్టు ఏంటి తెలుసా? ఈ రోజు మొదలుకొని 30 దినములు, 30 రోజులు, 1 నెల రోజులు ఎవ్వరూ ప్రార్థన చేయకూడదు, దేవుణ్ణి పూజించకూడదు, ఆరాధించకూడదు అని ఒక శాసనం పెట్టేటట్టు. ఎవ్వరూ ప్రార్థన చేయకూడదు. మరి ప్రార్థన చేస్తే ఏమవుతుందని చెప్పాడు తెలుసా? మండుచున్న అగ్నిగుండంలో వేస్తాం వారిని, లేకపోతే సింహాల గుహలో వేస్తాం. ఎవరైనా ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేస్తామనే ఒక శిక్ష, ఒక శాసనం సంతకం చేయబడిందంట. పిల్లరా, అదే శాసనం మనకు కానీ వస్తే మనం ఏం చేస్తామండి?
బతుకుంటే బట్టలు అమ్ముకోలేదు, బలుసా బీచ్ ఒట్టిన బట్టలు అమ్ముకుంటాను, ప్రార్థన చేయను బాబోయ్. చేస్తాం కానీ మంచం కింద దూరిపోయో లేకపోతే ఆ తలుపులు వేసేసుకుని ఏదో అలాగా మొత్తానికి ఎవరికి కనబడకుండా దొంగచోటుగా. కానీ ఈ యవనస్తుడు ఏం చేశాడు తెలుసా పిల్లరా? తన ఇంటికి యథాప్రకారముగా, తన అలవాటు ప్రకారంగా, యథాప్రకారంగా దినానికి ముమ్మారు కిటికీలు తెరిచి తన అలవాటు ప్రకారంగా అందరికి వినబడేటట్టుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన స్తుతించుతూ వచ్చాను. ఎస్, వింటున్నారు జాగ్రత్తగా. ప్రార్థన చేయటంలో వెనక తీయలేదు. ఎంత ఆటంకం అండి ప్రార్థన చేస్తే, సింహాల గుహలో వేస్తామన్న ఆటంకం వచ్చినా ఆపలేదండి ప్రార్థన. దానియేలు ప్రార్థన చేయటంలో వెనకంజి వేయలేదు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా. జాన్ హస్ అని ఒక ఆయన ఉన్నాడు, ప్రార్థన చేసే ఆయన, జాన్ హస్. ఆయన మరి ఒక రోజు మేడ మీద ప్రార్థన చేస్తుంటే కిందకి బ్రిటన్ క్వీన్ వచ్చిందట. ఆయన చాలా పెద్ద ప్రార్థన పరుడు, దేశానికి ప్రవక్త ఆయన. ఈ బ్రిటన్ క్వీన్ ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన పూర్వకంగా సలహాలు ఇస్తాడని ఒక ప్రవక్తగా ఆయన్ని ట్రీట్ చేసేది. ఒకరోజు ఆయన ప్రార్థనలో ఉన్నాడు, ఈమె కింద నిలబడి కింద ఆఫీసులో కూర్చుంది, కబురు వెళ్ళింది. ఎవరో చెప్పారు, అయ్యా తలుపు కొడుతున్నాడు. తలుపు తీశాడు. అయ్యా బ్రిటన్ క్వీన్ వచ్చింది ఎలిజబెత్ మహారాణి, మిమ్మల్ని కిందకి రమ్మంటుంది అన్నారట. ఈయన ఏమన్నాడు తెలుసా? నౌ దిస్ ఈస్ డస్ షీ డోంట్ నో దిస్ ఈస్ మై ప్రేయర్ టైం. ఇది నా ప్రార్థన సమయం. ఆమెకు తెలిసి ఉండకపోవచ్చు, ఒకవేళ వచ్చినారు. నేను రాజులకు రాజుతో మాట్లాడుతున్నాను, రాణి గారిని వెయిట్ చేయమని చెప్పండి అన్నాడట. ఎవరు ముఖ్యం? ప్రార్థనే ముఖ్యం, దేవుని సన్నిధే ముఖ్యం. ఆ బ్రిటన్ క్వీన్ అంటే రవి అస్తమించిన సామ్రాజ్యం, ప్రపంచం అంతటికి బాస్ ఆవిడొచ్చి మీతో మాట్లాడాలి కింద రండి అంటే ఏమన్నాడు తెలుసా? నేను రాజులకు రాజుతో మాట్లాడుతున్నాను, దేవునితో మాట్లాడుతున్నాను, నేను అప్పుడే రాలని, వెయిట్ చేయండి, వస్తాను, నేను వచ్చేవరకు ఆగండి. ప్రార్థన చేయటంలో వెనక తీయక. ప్రేయింగ్ హైడ్ అని ఒక దైవజనుడు, ప్రేయింగ్ హైడ్. ఆయన పేరు ప్రేయింగ్ హైడ్గా మారిపోయింది. ప్రార్థన పరుడు అయిన హైడ్, జాన్ హైడ్ ఆయన పేరు. ఆయన గంటల తరబడి కాదు, దినాల తరబడి ప్రార్థనలో ఉండేవాడట. హవర్స్ టుగెదర్ ప్రే ప్రే ప్రే, ప్రార్థన, దేవునితో మాట్లాడుతుండేవాడు. ఒకసారట ఆ పనివాడు వచ్చి, సార్ టిఫిన్ అన్నాడట. ప్రార్థనలో ఉన్నాడు ఈయన, అక్కడ పెట్టి వెళ్ళిపోనాడట. ప్రార్థన చేస్తున్నాడు, మర్చిపోయి టిఫిన్ సంగతి. లంచ్ టైం అయింది, సార్ టిఫిన్, లంచ్ అన్నాడట. అక్కడ పెట్టి వెళ్ళిపో. లంచ్ సంగతి, టిఫిన్ సంగతి మర్చిపోయాడు, లంచ్ సంగతి మర్చిపోయాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈవినింగ్ సార్ డిన్నర్, ఈవినింగ్ 8 o'clock, అక్కడ పెట్టి వెళ్ళిపో. ఆ పనివాడికి ఆశ్చర్యం అయిపోయిందట. టిఫిన్ తినలేదు, మధ్యాహ్నం భోజనం చేయలేదు, రాత్రి భోజనం చేయలేదు, అలా ప్రార్థన చేస్తున్నాడు. అవర్స్ టుగెదర్, డేస్ టుగెదర్. ప్రార్థన చేయటంలో వెనక తీయకూడదు. ఉందా ప్రార్థన జీవితం మనకి? ప్రార్థన ఉందా మనకి? ప్రేయర్ఫుల్ పర్సన్ ఈజ్ అ పవర్ఫుల్ పర్సన్ అండి. ప్రార్థన చేసేవాడు ఎప్పుడు శక్తిమంతుడిగా ఉంటాడు. ప్రార్థన చేసేవాడు దేవుని సన్నిధిలో ఏడ్చేవాడు, బయటన దేని నిమిత్తం ఏడవనివ్వడు ప్రభు. ప్రార్థన చేసేవాడు ఎప్పుడు గెలుస్తాడు. ప్రార్థన పరుడు ఎప్పుడు ఓడిపోడు. ప్రార్థన పరుడు ఎప్పుడు తల దించుకోడు. ప్రార్థన పరుడు గొప్పవాడిగా ఉంటాడు ఎప్పుడు. సో లెట్స్ ప్రే. ప్రార్థన చేయడంలో వెనక నుంచి వేయకూడదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంత అలసిపోయినా ప్రార్థన మానకూడదు. ప్రభు దర్శించే వరకు ప్రార్థన చేయాలి. దేవుని ఆత్మను తాకే వరకు ప్రార్థన చేయాలి. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. నువ్వు ప్రార్థన చేసి జీవంగల దేవునికి ప్రార్థన చేయి. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది పిల్లల ప్రార్థన చేస్తే వర్షం పడింది. ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. ఒకసారి వాక్యంలో ఉంది, మన జీవితంలో కూడా జరుగుతున్నాయి. ప్రార్థన చేస్తే క్యాన్సర్ కాయలు కరిగిపోయాయి. ప్రార్థన చేస్తే చనిపోయిన వారు లేచారు. ప్రార్థన చేస్తే కుష్ఠరోగులు శుద్ధులయ్యారు. ప్రార్థన చేస్తే ఎయిడ్స్ రోగాలు ఎగిరిపోయాయి. ప్రార్థన చేస్తే ఏదైనా తొలగిపోతుంది. ప్రేయర్ హ్యాస్ పవర్. ప్రార్థన చేయటంలో వెనక తీయద్దు, వెంబడించటంలో వెనక తీయలేదు హిజ్కియా. దానియేలు ప్రార్థన చేయటంలో వెనక తీయలేదు. మరొక వ్యక్తిని చూపిస్తే త్వరగా ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 15-16 వచనం చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి.
యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రాహామును పిలిచిట్లనెను, నీవు నీకొక్కడే అయినున్నా, నీవు నీకు ఒక్కడై ఉన్నా, నీ కుమారుని ఇయ్య వెనుక తీయక, నీ కుమారుని ఇయ్య వెనుక తీయక, ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందు ఇసుక వలెను నీ సంతానం నిత్యంగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గమిని స్వాధీనపరచుకుందరు. వింటున్నారా జాగ్రత్తగా? మరియు దేవుడు అబ్రహాంతో చెప్పారు, ప్రభు అబ్రహామా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, ఒక్కడై ఉన్న నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొచ్చి మొరియా దేశంలో ఉన్న నేను చూపించే ఒక పర్వతం మీద నాకు సమర్పించు అన్నాడు దేవుడు. ఒక్కడై ఉన్న కుమారుడు, ఓన్లీ వన్ సన్, ఒకటే కొడుకు. ఎప్పుడు పుట్టాడు ఈ కుమారుడు అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 99 100 సంవత్సరాల ప్రాయంలో దేవుడు ఇచ్చాడు ఈ కుమారుడిని. మరలా దేవుడు వాపస్ అడిగాడు. ఆ ప్లేస్లో మనం ఉంటే ఏం చెప్తామండి? దేవా ఇంకేదని అడిగిస్తాను ప్రభు. వెండి కావాలా, బంగారం కావాలా, ధనం కావాలా? దేవుడు అన్నాడు, వెండి బంగారం లాగా అక్కర్లా, అవన్నీ నావే. మరేం కావాలి? నీ హృదయం కావాలి. నీ హృదయంలో నేను ఉండాలి. నీవు ప్రేమించు సాకు. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావో దాన్ని ప్రభు వాపస్ అడుగుతాడు. ఎస్, మనల్ని పుట్టించి, మనల్ని కాపాడి, మనకు ఊపిరిచ్చి, మనల్ని బలపరిచి, ఆశీర్వదించి, దీవించిన మన దేవుణ్ణి, రక్షకుడిని ప్రేమించాలి. దట్స్ ఇట్. ఆ తర్వాతే ఎవరైనా, దేవుని తర్వాతే ఎవరైనా. ఎస్, ఇచ్చే నీ కుమారుని నేను చూపిస్తాను, పర్వతం మీద తీసుకెళ్ళి దహన బలి అర్పించాడు దేవుడు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి గాడిదకు గంత కట్టి తన కుమారుడిని ఇస్సాకుని పట్టుకుని కట్టెలు, కత్తి, నిప్పి పట్టుకుని తన కుమారుని దహన బలి అర్పించడానికి ఆ కొండ మీదకి బయలుదేరాడు. అది భక్తి అంటే, ప్రేమ అంటే. వింటున్నారా? జాగ్రత్తగా ఆలకించండి. దేవుని మాట ప్రకారంగా అబ్రహాం ఏం చేశాడంటే తన కుమారుడిని తీసుకెళ్ళి ఆ పర్వతం మీదకి వెళ్ళి బలిపీఠం కట్టి తన కుమారుని పెట్టి కత్తిపైకి ఎత్తాడు. ఇంకా కొన్ని క్షణాలు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చంపి కాల్చి దహన బలి అర్పించేస్తాడు దేవునికి. ఎందుకంటే దేవుడు అడిగాడు కాబట్టి. దేవుడయ్యా, నువ్వు దహన బలి అడుగుతావా? నువ్వు నరబలి కోరుతావా? నువ్వు మనుషుల్ని బలిగారు ఏం మాట్లాడలా. దేవుడు ఇచ్చాడు. నాకు మళ్ళీ దేవుడు వాపస్ అడిగాడు, ఇచ్చేస్తాను అంతే. దట్స్ ఇట్. నాకు దేవుని కంటే ఈ ఇస్సాకు ఎక్కువ కాదు. వీడిపోతే నాకు కొన్ని కోట్ల మంది ఇస్సాకులు దేవుడు ఇస్తాడు. ఈ అచంచలమైన విశ్వాసం అబ్రహాముది. 100 సంవత్సరాల వయసులో కుమారుని ఇచ్చినాడు. వీడిని అర్పిస్తే మరలా ఇవ్వలేడా? ఇస్తాడు. ఏ విశ్వాసం అండి అబ్రహాంది. ఎప్పుడైతే కత్తిపైకి ఎత్తాడు, పైనుంచి స్వరం వినపడుతుంది, అబ్రహామా ఆగో, నీ కుమారుని బలి అర్పించొద్దు. జస్ట్ టెస్ట్ చేశానంతే, నువ్వు నా మాట వింటావా లేదా అంటూ ప్రభు అంటున్నాడు, నీకు ఒక్కడైన నీ కుమారుని ఇయ్య వెనుక తీయలేదు. పిల్లరా, వెనుక తీయలేదు కాబట్టి ప్రభు అంటున్నాడు, నువ్వు ఈ కార్యం చేసావు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందుల ఇసుక వలె నీ సంతానాన్ని దీవిస్తాను అన్నాడు దేవుడు. ఇవ్వటంలో వెనుక తీయకూడదు దేవునికి. పిల్లలు, దేవుడు ఏది అడుగుతాడో అది మనం ఇవ్వగలగాలి. నువ్వు ఒక్కటిస్తే నీకు ఒక్క ఇస్సాకునిస్తే ఆకాశ నక్షత్రములన్నీ ఇస్సాకులు దేవుడు ఇచ్చాడు తిరిగి. ప్రైజ్ ద లార్డ్. దేవుని లెక్క మనకు తెలియదండి. ఆయన చెయ్యి విప్పాడంటే, ఆయన గుప్పులు విప్పాడంటే పట్టజాలనంత విస్తారమైన దేవుళ్ళు వచ్చి పడతాయి మన మీద. ఆయన ఆకాశపు ద్వారాలు తెరిచాడంటే పుల్లరా మన గానుగులలో నుండి ద్రాక్షరసం పొర్లుతుంది. మన కొట్లు ధాన్యంతో నిండిపోతాయి. శ్రేష్టమైన ప్రతి ఈవులతో మనం నిండిపోతాం. సమృద్ధిని మనం పొందుకుంటాం. ఆయన మనల్ని ఆశీర్వదిస్తే, దేవుడు నిజంగా నిన్ను ఆశీర్వదిస్తే ఎవరు నిన్ను తాకలేరు. అంత దీవించబడతావు. అయితే ఇవ్వటంలో వెనుక తీయొద్దు నా ప్రియ సహోదరి, సహోదరుడు. ఆర్ యూ గివింగ్ విచ్ ఎవర్ గాడ్ ఈస్ వాంటింగ్, ఆస్కింగ్?
ప్రభు నిన్ను అడుగుతున్నావు, నువ్వు ఇవ్వగలుగుతున్నావా? రాత్రి ఏం అడుగుతున్నాడు? నీ హృదయం నాకు ఇవ్వు. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇవ్వు. మొట్టమొదటిగా నీ హృదయం నాకు ఇవ్వాలని అడుగుతున్నాడు. హృదయం చాలా ఇంపార్టెంట్. మన హృదయంలో అందరికీ చోటు ఇవ్వమండి. మన హృదయంలో అందరికీ చోటు ఇవ్వం కదా. అందరికీ చోటు ఇస్తామా? ఇవ్వంగా. ప్రియమైన వారికి ఇస్తాం. ప్రభు అంటాడు, నీ హృదయం నాకు ఇవ్వు, నీ మనస్సు నాకు ఇవ్వు. ఇవ్వటంలో వెనక తీయకూడదు. అందుకే అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇచ్చేటప్పుడు, దేవునికి ఇచ్చేటప్పుడు ఎలాంటి మనసుతో ఇస్తున్నాం? సంపూర్ణంగా ఇస్సాకునిమ్మంటే అలాగే ప్రభు అన్నాడైతే, ప్రభు ఇంకోసారి ఆలోచించు. ఇస్సాకు బదులు గొర్రె పిల్ల ఇమ్మంటావా, లేకపోతే మేక పిల్ల ఇమ్మంటావా, లేకపోతే ఒక పౌరుని ఇమ్మంటావా, మరుగుదాన్ని ఇమ్మంటావా? ఏమల్లా హృదయపూర్వకంగా ప్రభుకి ఇచ్చేశాడు. అబ్రహాం ఇవ్వటంలో వెనుక తీయలేదని దేవుని వాక్యం మరి చాలా తేటగా చెప్తుంది. ఇవ్వటంలో వెనక్కి తీయొద్దు. ప్రభుని ప్రేరేపిస్తున్నప్పుడు, దేవుని ఆత్మనితో మాట్లాడుతున్నప్పుడు, దేవుని సేవకి ఇచ్చేటప్పుడు వెనక్కి తీయొద్దు. నువ్వు కొంచెం ఇస్తే కొంచెంగా పండుతాయి, కొంచెం ఎత్తితే కొంచెం పండుతాయి, ఎక్కువ ఎత్తితే ఎక్కువ పండుతాయి. ప్రియులరా, ప్రభు దగ్గర లెక్క ఉంటుంది. ఆయన నిన్ను కనిపెడతాడు. అబ్రహామా, నీవు ఇచ్చుటలో నీ ఏకైక కుమారుని, ఒక్కడే ఉన్న నీ కుమారుని వెనుక తీయలేదు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహాం, ప్రియులరా, వెంబడించట్లో వెనక్కి తీయకూడదు, ప్రార్థన చేయటంలో వెనక్కి తీయకూడదు, దేవునికి ఇచ్చుటల్లో వెనక్కి తీయకూడదు. చాలామంది అనుకుంటారు, నేను దశభాగం ఇస్తున్నాను, మీటింగ్కి కానుకలు ఇస్తున్నాను, కృతజ్ఞత కానుకలు ఇస్తున్నాను, సేవకులకి ఇస్తున్నాను, మందిరాలకి ఇస్తున్నాను, ఇస్తున్నాను. అవన్నీ బాగానున్నాయి. అసలైంది నువ్వు ఇవ్వలేదేమో. ఇంకా అసలైంది నీ హృదయం, అసలైంది నీ గుండెకాయ. నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వాలా? లేదా నీ హృదయంలో ఎవరున్నారు? మనుషులు ఉన్నాడా? ఎవరైనా? ఏదైనా వస్తువు ఉందా? ఏదైనా సందర్భాలు ఉన్నాయా? ఎవరున్నారు నీ హృదయంలో? ఈ రాత్రి వారందరినీ మరి సైలెంట్కి పిలిచి టాటా చెప్పి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోండి. ఈ హృదయం ఖాళీ చేసి వేసేని ఆహ్వానించండి. నీ హృదయ సీమ సమాధానంతో నిండిపోతాయి. నీ గుండెలు నిండిపోతాయి సంతోషంతో. యేసు ఉన్న ఇల్లు సంతోషంతో ఉంటుంది. వెనుక తీయకూడదు, వెనుక తీయకూడదు. రోమపత్రిక 8:32లో, రోమ 8:32లో దేవుడు అంటే తన కుమారుని వెనుక తీయలేదట. 8:32 చూడండి. రోమపత్రిక 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక, తన సొంత కుమారుని 31 కూడా చూడండి. 31 కూడా. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా, మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించు. నిజంగా దేవుడు నీ పక్షంగా ఉండగా నీకు విరోధి ఎవడు? దేవుడిని కుటుంబ పక్షంగా ఉండగా నీకు విరోధి ఎవరండి? ఎవరైనా కుతంత్రాలు, కుట్రలు పనినా, కుయుక్తులు పనినా, దే కెన్ డూ నథింగ్ టు యూ. దే కెన్ నాట్ డూ హార్మ్ టు యూ. వెళ్ళరా, ప్రభు అంటాడు, నేను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వాడితో సమానం. నేను ముట్టినోడట, నేను ముట్టడానికి ట్రై చేస్తానంట, దేవుని కన్నులో చేయట్టినట్టే. కంట్లో చేరితే ఎవరు అనుకుంటాడండి? లాగిపెట్టి ఒకడు కొడతాడు. దేవుడు కొడతాడు వారికి. దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు? ఏం భయపడద్దు. ఆయన్ని పక్షంగా ఉన్నాడో లేదో చూసుకో. ఆయన నీతో ఉన్నారో లేదో చూసుకో. ఆయన అడుగుజాడలు ఇంట్లో ఉన్నాయో లేదో, ఆయన స్పర్శను ఇంట్లో ఉందో లేదో, ఆయన సంచారం ఇంట్లో ఉందో లేదో చూసుకో. ఆయనకి ఇష్టంగానే ఏమైనా నీలో ఉంటే ఆయన ఉండడు, రాడు. ఆయన బయట ఉంటారు ఆయన. ఓకే, ఇట్లుండగా దేవుడు మన పక్షంగా ఉండి విరోధేవుడు అంటూ తన సొంత కుమారుని 32 వచ్చిన అనుగ్రహించుటకు వెనుక తీయక, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక, మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, మనందరి కొరకు ఆయన్ని ఇచ్చిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు? ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు ఇయ్యడు? అన్నీ ఇస్తాడు. పిల్లలు, దేవుడు మనకు అన్నీ ఇస్తాడు. నువ్వు అడిగినా అడగకపోయినా నీ అవసరతలు ఆయనకి తెలుసు కాబట్టి అన్నీ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడో తెలుసా? మీరు అనొచ్చు, ఎందుకు బ్రదర్ అంత డ్యామ్ షూర్గా మీరు చెప్తున్నారు అంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, తన సొంత కుమారునే మన కొరకు ఇచ్చేసాడు కదా. వెనుక తీయలేదు కదా, చేతులు వెనకాల పెట్టుకోలేదు. తన కుమారుని ఇచ్చేసాడు కదా. మరి మిగతా ఎందుకు? మిగతావన్నీ నథింగ్ కదా. అన్నిటికంటే గొప్ప తన కుమారుడే కదా. తన సొంత కుమారుడిని ఇచ్చేస్తే మిగతా ఇవ్వడండి. భయపడద్దు, మిగతా కూడా ఇస్తాడు. ఇక్కడ
ఇక్కడ చాలా ఆత్మీయ మర్మం ఉంది పిల్లలు. అద్భుతమైన ఒక మిస్టరీ ఉంది. యేసుప్రభు వస్తే మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. యేసయ్య వస్తే మిగతావన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. మత్తయి 6:33 ప్రకారం ఆయన రాజ్యం నీతిని మొదటి వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? జస్ట్ ఆఫ్టర్ ఆల్ అంతలో కనబడి అందులో మాయమైపోయి ఒక అడవి పువ్వునే అలంకరిస్తే మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? శ్రేష్ఠులం, రక్తంలో కడగబడిన పిల్లలం, దేవుని బిడ్డలం. మనం విడిచిపెడతాడా? ఇక్కడ నేను చెప్పాలంటే మాట్లాడి తెలుసా, దేవుడట తన సొంత కుమారుని వెనుక తీయలేదు. మన కొరకు తన సొంత కుమారుడినే ఇచ్చేసాడు. పిల్లరా, వెనుక తీస్తున్నావా? దేవుని వాక్యంలో చాలామంది వెనుక తీశారు. పిల్లరా, డ్రాబ్యాక్ అయిపోయారు. ఈ రాత్రి మన మెసేజ్ ఏంటంటే, వెనుక తీయక, నెవర్ టర్న్ బ్యాక్, డోంట్ టర్న్ బ్యాక్, నెవర్ డ్రాప్ బ్యాక్. యువర్ స్పిరిచువల్ జర్నీలో, నీ ఆత్మీయ యాత్రలో డోంట్ టర్న్ బ్యాక్, డోంట్ డ్రాప్ బ్యాక్, జస్ట్ ఫార్వర్డ్, గో ఫార్వర్డ్, రన్ ఫార్వర్డ్, ప్రెస్ టువర్డ్స్ ద గోల్, దట్స్ ఇట్. డోంట్ డ్రా బ్యాక్. దేవుని వాక్యంలో కొంతమంది వెనక తీశారు. రాజు అయిన సొలొమోను అని ఒక ఆయన ఉండేవాడు. నేనందరికీ బాగా తెలుసు, మంచి జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానానికి అసలు అద్దుపొద్దు లేదు. ఎంత జ్ఞానం ఇచ్చాడో దేవుడు. ఆ జ్ఞానం ఎక్కువైపోయిందో మనకు తెలియదు, కానీ చెడిపోయాడు చివరిలో. దేవుడు 2 సార్లు ప్రత్యక్షమై చెప్పాడట, అయినా వెనకం చేసేటట. ఒకసారి చూడండి, మొదటి రాజుల 11 వెనకంజ వేసిన వాళ్ళు ఒకరిద్దరు చూపించి మీకు ప్రార్థన చేస్తానే. ఎవరు స్కిప్ అవ్వకుండా వినండి వాక్యాన్ని. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. 11వ అధ్యాయం తీశారు అందరూ? మీ బైబిల్స్ ఓపెన్ చేసి 9-10 వచనాలు చదవండి. సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, 2 సార్లు 2 టైమ్స్ ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతను ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. సొలొమోను హృదయము దేవుని యొద్ద నుండి తొలగిపోయింది. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపించి సెలవిచ్చినదేమనగా, చాలండి, చాలు. 2 సార్లు దేవుడు కింగ్ సొలొమోనుకి ప్రత్యక్షమై, సొలొమోన్, వాట్ ఆర్ యూ డూయింగ్ సొలొమోన్? 1000 మంది చిల్లర భార్యలు పెట్టుకున్నావు, అసలు ఏంటిది ఉద్దేశం? వాట్ ఆర్ యూ డూయింగ్? సరే, దానికి నేనేం అనలేదు, కానీ పోన్లే, వదిలేశాడు దేవుడు. అయితే తన భార్యలు ఏం చేశారంటే సొలొమోన్ని ఇతరుల దేవతల వైపు తిప్పారట. తన భక్తుల నుండి మరి వేరే పరిస్థితిలోకి సొలొమోను మర్చిపోయాడు తన తండ్రి దావీదు. తన తండ్రి అయిన దావీదు ఎంత మరి యథార్థంగా నడిచాడు, తన తండ్రి అయిన దావీదు ఎంత భయభక్తులు కలిగి నడిచాడు. ఈ ఫర్గాటన్ ఎవ్రీథింగ్. సొలొమోను వెనకడుగు వేశాడు. పిల్లలు, డ్రాబ్యాక్ అయిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. 2 సార్లు దేవుడు ప్రత్యక్షమై చెప్పిన సొలొమోను మరి మాట వినలేదు. కాబట్టి 13వ వచనంలో ఏం జరిగిందో చూడండి. 12వ వచనం. ఆయనను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నేను అలాగు చేయక నీ కుమారు చేతుల నుండి దాన్ని తీసివేత, నీ కుమారుని చేతుల నుండి రాజ్యాన్ని తీసేస్తా, రాజ్యమంతటిని తీసివే, మొత్తం రాజ్యమంతా లాగేసుకుంటా. నా దాసుడైన దావీదు నిమిత్తం నేను కోరుకునిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రం నీ కుమారునికి ఇచ్చేదను. పిల్లరా, దావీదు మొత్తం ఇజ్రాయెల్ దేశం అంతా సమకూర్చి పెద్ద దేశాన్ని దావీదు మరి సొలొమోనుకి అప్పగిస్తే, సొలొమోను వెనకడుగు వేసినందున రాజ్యమంతా దేవుడు తీసేసుకున్నాడు. పిల్లరా, సొలొమోను మరి మహిమ పోయింది, గ్లోరీ పోయింది. చివరిలో వెనకడుగు వేశాడు. 78వ కీర్తన 57వ వచనంలో ఇశ్రాయేలీయులు వెనకడుగు వేశారు. 78వ కీర్తన, దేవుని ప్రజలను ఇశ్రాయేలు అరణ్యంలో ఏం చేశారు చూడండి. 57వ వచనం, 78, 57. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి, చౌకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయిరి. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. పితరుల వలె వెనుకకు తిరిగారట ఇశ్రాయేలీయులు, వెనుకకు తిరిగారట. 17వ అధ్యాయం 3వ వచనం, నిర్గమకాండం 17:3లో వాళ్ళు ఏం చేస్తారు, తమ పితరులు ఎలా వెనక తిరిగారట చూడండి ఒకసారి. నిర్గమకాండము మరి 17:3.
అక్కడ ప్రజలు నీళ్లు లేక తప్పుకొని మోషే మీద సనుగుచు ఇదెందుకు మమ్మల్ని మా పిల్లలు మా పశువులను ఇదెందుకయ్యా మోషే, మమ్మల్ని మా పిల్లల్ని దప్పిక చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడ తీసుకొచ్చావా అంటారు. వీ విల్ గో బ్యాక్ టు ఈజిప్ట్, మేము మరలా ఐగుప్తుకి వెళ్ళిపోతాం. వీ విల్ గో బ్యాక్ టు ఈజిప్ట్, మాకు ఐగుప్తే బాగుంది. విల్ గో. దేవుడు పాలు తెల్లి ప్రవహించే దేశానికి వారు నడిపించాలి. దేవుడు ఆశపడితే వారు వెనకడుగు వేస్తున్నారు. డ్రా బ్యాక్, వెనక్కి తిరిగి చూస్తున్నారు. వెనక్కి తిరిగి చూస్తున్నారు. వారంతా చాలామంది అరణ్యంలో రాలిపోయారట. మెనీ పీపుల్ దే లాస్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ద విల్డర్నెస్. తిరుగుబాటు చేసి వెనకడుగు వేసిన అరణ్యంలో రాలిపోయారు. మీ పితరుల వల్ల మీరు కూడా తిరుగుబాటు చేస్తారా అంటున్నాడు. మీ పితరుల వల్ల మీరు కూడా వెనకంజు వేస్తారా? ఆత్మీయాత్రలో పరమ కానాల వైపు పరిగెడుతున్నాం మనం. చాలా ఆటంకాలు, ఎర్ర సముద్రం అడ్డు వస్తుంది, పిల్లరా వింటున్నారా, ఇరుకోట్లో అడ్డు వస్తుంది, యోర్దాను అడ్డు వస్తుంది, శత్రువులు వస్తారు, మధ్యలో రెఫీదీములో యుద్ధాలు జరుగుతాయి, కరువు కాటకాలు, ఇబ్బందులు, వస్త్రహీనత, లేమి, ఆహారం లేమి, అన్నీ ఎన్నో ఇబ్బందులు వస్తాయి, సర్పాలు వస్తాయి, ఎన్ని ఇబ్బందులు వస్తాయో. వెనకడుగు వేద్దామా? ఇశ్రాయేలు వెనకడుగు వేసినట్టుగా వెనకడుగు వేద్దామా? వెనకడుగు వేయకూడదు. చాలామంది దేవుని మర్చిపోయారటండి. మర్చిపోయారు. విశ్వాస ఘాతకులు అయిపోయారటండి చాలామంది. చివరిలో మరొక ఎగ్జాంపుల్ మనందరికి తెలిసిందే. లోతు భార్య వెనకకు తిరిగి చూసిందంటే చూడండి ఒకసారి వాక్యం 19:26, ఆదికాండం 19:26లో దేవుని బిడ్డలమైన మనం వెనకంజ వేస్తాం. అయితే లోతు భార్య వెనకంజ వేసి వెనక తిరిగి చూస్తున్నామా? విడిచిపెట్టిన వాటి వైపు మరి ఆశపడుతున్నామా? కక్కిన దాని కొరకు మరలా ఆశపడుతున్నామా? యూ షుడ్ నాట్. చదవండి. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయిందంటండి. ఉప్పు స్తంభం అయిపోయిందంట లోతు భార్య. వెనక నుండి తిరిగి చూసి దేవుడు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? లోతు నేను నీకు ఒక ప్రాంతాన్ని చూపిస్తున్నాడు, వెళ్ళిపో. సొదొమ కుమారుల ట్విన్ సిటీస్ని నేను నాశనం చేయబోతున్నాను. ఆ పట్టణాలను నేను అగ్నితో కాల్చబోతున్నాను, అగ్ని గంధకాలతో కాల్చబోతున్నాను నేను. నువ్వు బయటకు వచ్చి అన్నాడు దేవుడు. వస్తూ ఏమన్నాడు తెలుసా? వెనక్కి తిరిగి చూడొద్దు లోతు. ఏంటి తన భార్య వినలేదండి ఆ మాట? విన్నది, ఎందుకు వినలేదు? విన్నట్టు ఉంది కానీ ఏమింటుందండి? ఆవిడ దృష్టి అంతా లోకమే, ఆవిడ దృష్టి అంతా వ్యాపారమే, ఆవిడ దృష్టి అంతా ధనాపేక్షే. సంపాదించి ఏం చేసుకుంటుందండి? ఏం చేసుకుందండి? సొదొమ కుమారులో ఎన్ని వ్యాపారాలో ఆమెకు. ఒక భక్తుడు చెప్పాడు, ఆమె గట్ట పాల వ్యాపారం అంట, పాల నీళ్ళ వ్యాపారం, డైరీ ఉండేదట ఆవిడకి. పిల్లలు ఆవిడకి చిట్ ఫండ్స్ ఉండేదట, చిట్లు, వడ్డీ వ్యాపారాలు ఇచ్చేదట, ఫైనాన్స్ బిజినెస్ ఉండేదట, రకరకాల మరి వ్యాపారాలు, వ్యాపార మనస్సు, ధనాపేక్ష, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉండేదట. ఎన్ని బిజినెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవరికి? లోతు భార్యకి. లోతు అయితే నీతిమంతుడు. వెనక్కి తిరిగి చూడదంటే ఈమె వెనక్కి తిరిగి చూస్తుంది. ఏమైపోతుందో నా వ్యాపారం అని వెనక్కి తిరిగి చూసిందంటే దేవుడు చెప్పినట్లుగా ఉప్పు స్తంభం అయిపోయిందంటండి. లోతు నిశ్చేష్టుడై తన భార్య ఉప్పు స్తంభం అయిపోతే ఏమి చేయలేక ఏడ్చుకుంటూ, అయ్యో నేను ఏమైపోతాను ప్రభువా, నా ఇద్దరు పిల్లలు ఏమైపోతారు నాయన, ఏం చేయలేని పరిస్థితి. వెనక్కి తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అయిపోయింది. ఈరోజు వెనక్కి తిరిగి చూస్తున్నామా మనం? ఆర్ వి టర్నింగ్ బ్యాక్? ఆర్ వి డ్రా బ్యాక్? వెనక్కి తిరిగి చూస్తున్నామా? నేను ముగించేస్తున్నాను ఈ రాత్రి. కాలము బహు కొంచెం ఉన్నది. హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం, కాలము బహు కొంచెం ఉన్నది. వచ్చేవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అని చెబుతూ ప్రభు అంటాడు. అతడు వెనుక తీస్తే నేను అతని ఆత్మీయందు నేను సంతోషించను. అతడు వెనక్కి తిరిగి చూస్తే నేను సంతోషించను. ఐ విల్ నాట్ బి ప్లీజ్డ్. వెనక్కి తిరిగి చూడకూడదు. మరి ముందుకే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని సుడిగండలు వచ్చినా నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళాలని రాత్రి ప్రభు కోరుతున్నాడు. అది రాత్రి సందేశం. డోంట్ టర్న్ బ్యాక్. ప్రెస్ ఇంటూ ఫార్వర్డ్, ప్రెస్ ఇంటూ గోల్. ముందుకు పరుగులు తీయాలి, వెనక్కి తిరిగి చూడకూడదని రాత్రి ప్రభు ఆశపడుతున్నాడు. ఎన్నిసార్లు మనం వెనక్కి తిరిగి చూస్తున్నాం? ఎన్నిసార్లు? ఈ రాత్రి మరొకసారి నీకు
ప్రభు వార్నింగ్ ఇస్తున్నాడు. అనేక మంది ప్రభు మనం ఎదుట పెట్టాడు. హిజ్కియా రాజు వెంబడించటంలో, హత్తుకుని వెంబడించటంలో వెనక్కి తీయలేదట. దానియేలు ప్రార్థన చేయటంలో వెనక్కి తీయలేదట. అబ్రహాము తన ఏకైక కుమారుని ఇచ్చుటలో వెనక్కి తీయలేదంట. తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని వెనక తీయలేదట. అన్నీ ఇచ్చాడట మనకి, ఏది వెనక తీసుకోలేదట. సొలొమోను వెనక తీశాడు, ఇశ్రాయేలీయులు వెనక తీశారు, లోతు భార్య వెనక తీసింది. చాలామంది వెనక తీసి భ్రష్టులైపోయి పోగొట్టుకున్న ఆత్మీయ జీవితాల్లో మనం అలాగ ఉండకూడదని ఈ రాత్రి దేవుని సేవకుడిని కోరుకుంటూ, మరి వెనక తీయకుండా ముందుకే సాగాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మరి కాసేపు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. అందరూ తలలు వంచండి. వినిన వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ఆల్ ప్రే టుగెదర్. ఈ రాత్రి ప్రభా వెనక్కి తిరిగి చూస్తున్నాం తండ్రి. ప్రభు అంటున్నాడు, అతడు వెనుక తీసిన ఎడల నా ఆత్మకు సంతోషం ఉండదు. వెనక్కి ఎందుకు వెళ్తున్నావు? విడిచిపెట్టిన పాపం దగ్గరికి నువ్వు మరలా ఎందుకు వెళ్తున్నావు? ఒప్పుకున్న పాపను మరలా ఎందుకు చేయడానికి ప్రయత్నం చేస్తావు? ప్రభువా నాకు కృప అయ్యా, దేవా నాకు నీ దయ కావాలయ్యా, నీ కనికరం కావాలి, నీ కృప కావాలి. గివ్ మీ స్ట్రెంగ్త్ లార్డ్, గివ్ మీ విక్టోరియస్ లైఫ్. ఎన్నిసార్లు వెనక్కి తిరిగి చూశాను ప్రభు. సొలొమోన్ 2 times దేవుడు మాట్లాడినా డ్రాబ్యాక్ అయిపోయాడు. తన భార్యల మాట విని వెనక్కి వెళ్ళిపోయాడు. ఏరి కోరి ఏర్పాటు చేసుకుని ఇచ్చిన సామ్రాజ్యం, ఆ యొక్క రాజ్యం అంతా లాగేసుకున్నాడు. మహిమంతా పోయింది పిల్లలు, మహిమంతా పోయింది అంటున్నారా? అరణ్యంలో రాలిపోయారట వెనక్కి తిరిగి చూడటం వల్ల. ఉప్పు స్తంభం అయిపోయింది లోతు భార్య. మనం వెనక్కి తిరిగి చూడొద్దు, మనం ముందుకే ప్రభువా నన్ను నడిపించు. No turning back, no turning back, no turning back, no turning back. The cross before me, the world behind me. The cross before me, the world behind me. The cross before me, the world behind me. No turning back, no turning back. నా ముందు సిలువ, నా వెనుక లోకము. నీ ముందు సిలువ, నీ ముందు ప్రభు, నీ ముందు సంఘము, నీ ముందు ఆత్మీయ నాయకుడు, నీ ముందు ఆత్మ సంబంధమైన అనుభవాలు ఉన్నాయి. వెనకాతల లోకం ఉంది, వెనకాతల అపవిత్రత, వెనకాతల చీకటి, వెనకాతల సాతానుడు ఉన్నాడు. వేను తిరుగా నీ వేను తిరుగా, వేను తిరుగా నే వేను తిరుగా. ప్రార్థన చేస్తాను, తలలు వంచండి. అందరూ ప్రార్థించారు, తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బిడ్డలకు ఇచ్చారు. ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారో వారందరి హృదయాల్లో దేవుని కార్యం జరిగినట్లుగా సహాయించండి ప్రభు. మేము వెనక్కి తీస్తే మా 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 ఎందుకు మీరు ఆనందించరని ప్రభు, మీ ఆత్మలో ఆనందం ఉండదని, మేము ముందుకు వెళ్తే మీరు సంతోషిస్తారని రాత్రి వాక్యంతో మాతో మాట్లాడారు. హిజ్కియా వెనక్కి తీయలేదు వెంబడించడంలో, అబ్రహాము ఇవ్వటంలో వెనక్కి తీయలేదు నాయన, దానియేలు ప్రార్థన చేయడంలో వెనక్కి తీయలేదు ప్రభు. నాయన వెనక్కి తీయకుండా వారు ముందుకు సాగారని, వెనక్కి తీస్తే ఎలా అయిపోతామో మాకు చూపించారు. ఈ రాత్రి వాక్యం వింటున్న వారు ఎవరు వెనక్కి తీయకుండా ముందుకు సాగే కృప మా అందరికి దయచేయమని, ఈ ప్రజలు ఆశీర్వదించమని, మహిమ గంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య శ్రేష్ఠమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు మన ప్రాణములకు కూడా యేసు ప్రభువారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడా మనందరికీ, సకల పరిశుద్ధులకు, వాక్యం వింటున్న వారందరికీ సమృద్ధిగా దేవుని కృప తోడండి. వెనుక తీయకుండా ముందుగా సాగేటట్లుగా ప్రభు కృపను గురించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలండి. మరి ఈ రాత్రి కూడా లైవ్లోకి వచ్చినందుకు మీకు వందనాలు. 8వ తారీఖు రాత్రి వరకు లైవ్లోకి వస్తాం.
పిల్లరా ఈరోజు 3, 3rd, 4, 5, 6, 7, 8 5 days మన లైవ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇంకా ఎవ్రీడే ఈవినింగ్ వస్తాం. దయచేసి మీరు సిద్ధపడండి. మీ కుటుంబాలతో ఈ చివరి దినాల్లో గొప్ప దీవెన పొందుకుంటారు, దేవుని మేలు పొందుకుంటారు. లైవ్లోకి వచ్చిన ప్రియులందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభములు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రియులరా, ప్రపంచ సమాధానం కొరకు, స్వస్థత కొరకు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. వాతావరణం కొరకు ప్రార్థించి, వలస కార్మికుల కొరకు ప్రార్థన చేయండి. పేదలు, మరి మన చుట్టూ చాలామంది పేదలు లాక్డౌన్లో చాలా ఇబ్బందులు పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. పేదలు కరికరించేవాడు యెహోవా కప్పిచ్చేవాడు దేవుని వాక్యం చెప్తుంది. సో ఎవరు పిల్లరా మరి నిర్లక్ష్యంగా ఉండడానికి ప్రయత్నం చేయకండి. పిల్లరి June 14th నుంచి మన మందిరాలు ఓపెన్ అవ్వబోతున్నాయి. ఆరాధన ప్రారంభించబోతున్నాం. దయచేసి దాని కొరకు ప్రార్థన చేయండి. దుష్టుడు మరలా ప్రభుత్వాన్ని ఎటువంటి డిస్టర్బ్ చేసి, ఎటువంటి షరతులు, పిల్లలకి డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్గా దేవుని ప్రజలంతా చక్కగా దేవుని ఆరాధించుకునేటట్లుగా ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని కృప మీ అందరికీ సమృద్ధిగా తోడేడు నడిపించును గాక. ఆమేన్. మరలా కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.